హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్ మీకైతే తెలిసిందే నేను మాస్టర్స్ చేయడానికి స్వీడన్ లో 2016కి వచ్చా అప్పట్లో ఏంటి మొత్తం గోల్ అంతా ఎలాగన్నా మాస్టర్స్ కంప్లీట్ చేయాలని చెప్పి ఆ తర్వాత ఎలాగన్నా జాబ్ రావాలని చెప్పి బట్ ఈ ఎర్లీ ఇయర్స్లో నేను స్వీడన్కి వచ్చిన కొత్తలో తెలుసుకుంది స్వీడన్ వెరీ పీస్ఫుల్ కంట్రీ అని పెద్దగా ఇష్యూస్ ఏమీ లేవు వేరే కంట్రీస్ ఏ కంట్రీస్తోని ఇక్కడ జనాలు కూడా చాలా కామ్ అండ్ రిలాక్స్డ్గా ఉంటారు ఇలాంటివన్నీ తెలుసుకున్నాం జాబ్ వచ్చింది అండ్ క్యాపిటల్ సిటీకి వచ్చాము అంతా బాగానే ఉంది కానీ మీరు రీసెంట్ ఇయర్స్గా చూస్తే చాలా ఇష్యూస్ డెవలప్ అవుతూ వస్తున్నాయి అట్లీస్ట్ నేను అప్పుడు అంత కాన్సన్ట్రేట్ చేసి ఉండకపోవచ్చు అండ్ ఇప్పుడు మేబీ న్యూస్ ఎక్కువ ఫాలో అవ్వడం ఎక్కువ డిస్కస్ చేయడం వల్ల ఇష్యూస్ అన్నీ బాగా తెలుస్తున్నాయి స్వీడన్ మొత్తంలో కూడా క్రైమ్ ఎక్కువ అవుతుంది అంతా కొంచెం గజిబిజిగా ఉంది అంత ఈజీ ఫ్రీ ఫ్లోయింగ్లో లేదనమాట ఒకప్పట్లో అలాగా బట్ అదొక కథ అయితే ఇప్పుడు ఇంకో కథ ఏంటి రష్యా యుక్రెయిన్ వార్ అసలు ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంతా గందరగోళమే స్టార్టింగ్ అయితే మొత్తం రోజంతా అదే న్యూస్ అసలు తెగ మాట్లాడుకునే వాళ్ళం అరే వార్ అవుతుంది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఇప్పుడైతే అలవాటు అయిపోయింది వార్ స్టార్ట్ అయిపోయి ఎన్ని డేస్ అయిందో కూడా గుర్తులేదు నాకు ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోతుంది దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోం ఇప్పుడు ప్రెసెంట్ అట్లీస్ట్ అండ్ మీరు స్వీడన్లో తీసుకున్నా అసలు జనాలు ఎవరు అంత పట్టించుకోరు బట్ స్వీడన్కి కూడా ఉంది కొంచెం అంటే అట్లీస్ట్ ఎలా అంటే స్వీడన్ ఒకప్పుడు నేటోలో మెంబర్ కాదు స్వీడన్ పక్క దేశం ఫిన్లాండ్ అది కూడా నేటోలో మెంబర్ కాదు రష్యాతో బార్డర్స్ షేర్ చేసుకుంటారు ఫిన్లాండ్ వాళ్ళేమో నేటోలో మెంబర్షిప్ తీసేసుకోగానే స్వీడన్ కూడా ఈ ఇయర్ మెంబర్షిప్ తీసేసుకున్న తర్వాత నుంచి కొంచెం డిస్కషన్స్ ఒకవేళ సడన్గా అంటే మనం నేటోలో మెంబర్షిప్ అయిపోయామో బాగుందంతా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా పర్లేదు అనుకుంటాం కానీ బట్ ఏంటి సడన్గా ఒకవేళ డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటే పరిస్థితి ఏంటి ఈ డిస్కషన్ అయితే ఎక్కువ మాట్లాడుకోం ఏం చేస్తాం ఒకవేళ ఏదైనా అటు ఇటు అయితే అనేది సో ఈ వీడియోలో మెయిన్గా మాకు రీసెంట్గా ఒక పాంప్లెట్ ఇచ్చారనమాట ఏం లేదు దాన్ని ఇన్ కేస్ ఆఫ్ క్రైసిస్ ఆఫ్ వార్ ఇది స్వీడిష్లో పంచారు అందరికీ ఇంగ్లీష్లో పంచలేదు బట్ ఇంగ్లీష్లో కావాలంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అంటే అంత సీరియస్గా దీన్ని తీసుకోవాల్సినంత అవసరం ఉందా అని అడిగితే ఒకప్పుడు నేనైతే ఏముందిలే అలాంటి ఏం జరగాలి అనుకుంటాం బట్ నేను ఇప్పుడున్న మైండ్ సెట్ అయితే తెలుసుకోవాలి ప్రతిదీ ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు సడన్గా రేపు పొద్దున్నే అలా క్షణాల్లో అటు ఇటు అయిందనుకో సిచ్యువేషన్ మనకు ప్రిపేర్ అయి ఉన్నామా లేదా అంటే ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం అనుకోండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ క్లోజ్ బై ఉంటారు అండ్ మనం హోమ్ కంట్రీలో ఉంటే మనకు అదో ధైర్యం ఇక్కడ స్వీడన్లో నేను అపార్ట్మెంట్లో ఉంటున్నా నా చుట్టుపక్కల 4 houses ఉంటాయి 4 houses నేబర్ ఫేసెస్ తెలుసు పేర్లు ఇప్పుడు నువ్వు టక్కుమని అడిగితే నాకు గుర్తురాదు కాంటాక్ట్ ఏమీ లేదు సో అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటాం ఈజీ యాక్సెసిబుల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు అంతా బాగానే ఉంది కానీ ఆర్ యూ ప్రిపేర్డ్ వెల్ ఎనఫ్ అని అడిగితే నో ఐఎమ్ నాట్ అప్పుడు అనిపించింది నాకు లేదు ఇదేది జస్ట్ స్మాల్ టాపిక్ కాదు మనం బయటకు వచ్చి ఉంటున్నాం కదా ఎంతన్నా ప్రిపేర్ అయి ఉంటే బెస్ట్ ఈ రేపు పొద్దున్నే వారు వచ్చేస్తుందని భయపడిపోయి ప్రిపేర్ అవ్వడం కాదు కానీ బట్ మనం ఇంట్లో మాట్లాడుకుని మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుని అసలు ఏమైనా జరిగితే ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎస్పెషల్లీ స్వీడన్లో కోల్డ్ కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు ప్రెజెంట్ మొన్న లాస్ట్ వీక్ -12 degrees వచ్చింది సడన్గా ఒకవేళ ఏదైనా జరిగి మాకు హీటింగ్ ఇవన్నీ ఆగిపోతే ఏంటి పరిస్థితి ఐఎమ్ ఐ ప్రిపేర్డ్ అని అడిగితే నో ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ సో అప్పుడు ఈ లీఫ్లెట్ గురించి చూసి ఆబ్వియస్లీ నేను కొన్ని వీడియోస్ కూడా చూసా యూట్యూబ్లో నేను కూడా ఈ టాపిక్ని ఇలా తీసుకొస్తే నాకు కూడా కామెంట్లో తెలియడం కానీ ఇంకా ఎవరు ఏమనుకుంటున్నారని తెలుస్తుంది మెయిన్ రీజన్తో వీడియో చేస్తున్నా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒకరోజు ఫేస్బుక్ ఫైనాన్షియల్ ఫోరం స్వీడన్ అండ్ ఇండియా అని ఉంటుంది అనమాట దాంట్లో ఒక పోస్ట్ చూసా మీరు అందరూ ఈ రీసెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ పాంప్లెట్ చూసే ఉంటారు అసలు మీరు అందరూ ఏమనుకుంటున్నారు ఫైనాన్షియల్గా ప్రిపేర్ అయ్యారా అండ్ మీ డెసిషన్ ఏంటి ఇక్కడే ఉందాం అనుకుంటున్నారా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అండ్ దాంట్లో చాలా కామెంట్స్ వచ్చినాయి డిస్కషన్ షుడ్ హ్యాపెన్ కదా అంటే డిస్కషన్ లేనిదే ఎక్కడ మనకి తెలీదు ఒకళ్ళు క్వశ్చన్ అడగాలి మనం ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చేస్తారు అండ్ ఆ ఆన్సర్ క్వశ్చన్ ఉంటే మనం అడగాలి మళ్ళీ అలా చూసినప్పుడు నాకు ఒకటి ఏమనిపించిందంటే ఫైనాన్షియల్గా ప్రిపేర్ అవుతావు బట్ ఏంటి అంటే క్యాష్ చేతిలో పెట్టుకుంటావా మనీ సేవ్ చేసుకుని ఉంచుకుంటావా క్యాష్ ఉన్న ఎంతకాలం సర్వైవ్ అవ్వగలుగుతావు వార్ పెద్దదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యుక్రెయిన్ వార్ తీసుకుంటే ఇయర్స్ అయిపోతుంది ఎంత క్యాష్ ఉన్నా అక్కడ ఏది కదలకపోతే ఏం చేస్తే ఏం చేయలేం ఇండియా వెళ్ళిపోగలమా మన ఇండియా తీసుకెళ్తుందా అంటే మనం హోమ్ కంట్రీ ఇండియా కాబట్టి ఆర్ఎల్స్ ఇప్పుడు ఇంకోటి తీసుకుంటే స్వీడన్ సిటిజన్స్ అయితే అసలు వెళ్ళనిస్తారా ఇండియన్స్ని నేను ఒకవేళ ఇండియా వెళ్ళిపోయినా ఒకవేళ రమ్మంటే ఏంటి పరిస్థితి ఐ హ్యావ్ నో ఐడియా నాకైతే తెలీదు ఎంత నేను ఎప్పుడు ఆలోచించలేదు కూడా
సో ఇది పంచినప్పుడు ఐ స్టార్టెడ్ థింకింగ్ అండ్ దెన్ ఐ థాట్ ఇట్స్ గుడ్, మనం మాట్లాడుకోవాలి, ఆలోచించుకోవాలి, అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా ఉంచుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్. ఈ బుక్ పంచిపెట్టారు కదా, ఆ బుక్లో మ్యాటర్ ఏంటి ఏం తెలుసుకోవాలి మనం, అండ్ నెక్స్ట్ అసలు ఎందుకు ఇంత సిచ్యువేషన్ వస్తుంది, అసలు రీజన్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీజన్ ఏంటి అంటే నాకు అట్లీస్ట్ అర్థమైంది ఏంటంటే, మనం ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లోకి ఏమి వెళ్ళాము, బట్ మీకు రీసెంట్గా తెలిసిందే ప్రెజెంట్ యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫామ్లోకి వచ్చేది మన ట్రంప్ మావ, అండ్ అక్కడేమో రష్యాకి పుతిన్. యూరోప్లో అన్ని కంట్రీస్ డెమోక్రటిక్ కంట్రీస్, అంటే యూరోప్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ డెసిషన్ దట్ యూ కెన్ జస్ట్ టేక్ ఇన్ మినిట్స్. మొత్తం కంట్రీస్ అన్ని కూర్చొని డిస్కస్ చేసుకుని అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ డెసిషన్ దట్స్ టేకెన్ ఆఫ్టర్ సమ్ డిస్కషన్స్. అండ్ ట్రంప్ మా వచ్చిన తర్వాత ఏమవుతుంది మనకు తెలియదు. అట్ ది ఎండ్ అందరూ అయితే ఈ వార్ ఎండ్ చేస్తామని డిస్కస్ చేసుకుంటున్నారు, బట్ ఎండ్ అవుతుందా లేదా ఏంటి అనేది మనకైతే తెలియదు. రేపు పొద్దున్న ఒకవేళ ఇంకొంచెం ఎస్కలేట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా పుతిన్ ఏమంటారు దాన్ని న్యూక్లియర్ బాంబులు వేస్తాను అన్నాడు అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి, అందరూ రిటాలియేట్ చేస్తారు. ఇంకా అప్పుడు అందరి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, అందరూ వేసుకోవడం స్టార్ట్ చేస్తే అది ఇంకా ఆబ్వియస్లీ వరల్డ్ వార్ అయిపోతుంది. నేను ఎందుకు ఈ డెమోక్రటిక్ కంట్రీస్ అన్నానంటే అవి ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే టైం తీసుకుంటాయి, బట్ వెరాస్ అదర్ కంట్రీస్ లైక్ రష్యా ఆర్ సమ్ అదర్ కంట్రీస్ అవి డెసిషన్ తీసుకోవాలంటే ఈజీ వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు ఒక్క హెడ్ ఎవడైతే ఉన్నాడో అతను డెసిషన్ తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు యుక్రెయిన్ని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ ముందు రోజు వరకు వాళ్ళందరూ పీస్ఫుల్గా ఏమీ తెలియనట్టు నార్మల్ లైఫే గడుపుతూ ఉండేటారు, లైక్ ఎవ్రీ కామన్ మ్యాన్ అండ్ ఉమెన్. సడన్గా వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోయింది. సో అలాగే ఇక్కడ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవుతుంది అని అనట్లే, అయ్యే ఛాన్సెస్, ఆర్ ఒకవేళ అయితే ఏంటి అనేదే కదా హోల్ పాయింట్. ఈ ఫేస్బుక్ యూట్యూబ్ అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఐ షుడ్ బి ప్రిపేర్డ్. అట్లీస్ట్ నేను చందనతో డిస్కస్ చేయాలి, నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి, ఒక బేసిక్ పాయింట్స్ అంటూ మాట్లాడుకుని ఉంచుకుంటే ధైర్యం, అదొక తెలియని ధైర్యం అంటూ ఒకటి వస్తుంది మనకి. ఈ బుక్లెట్ ఏం ఫస్ట్ టైం పంచారంటే లేదంట, ఇది ఇంతకు ముందు కూడా పంచారు, ఇంగ్లీష్లో కూడా అవైలబుల్ ఉండడం అనేది నాకు నచ్చింది. ఇంకా కొన్ని డిస్కషన్స్లో నేను చూసింది ఏంటంటే ఈ బుక్లెట్ 2-3 చోట్ల అది అప్డేట్ అయింది అందుకే పంచారు అని, బట్ వీడియోస్ అండ్ చదివిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే స్వీడన్లో రెసిడెంట్స్ చాలా రిలాక్స్ అయిపోయారు, అంటే మనకి ఏం కాదు, స్వీడన్ ఈజ్ వెరీ పీస్ఫుల్ కంట్రీ, మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు, అంత సిచ్యువేషనే రాదు అని. సో ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ అనమాట. ఒకవేళ అయితే ఏంటి, ప్రిపేర్ అవ్వండి, అట్లీస్ట్ థింక్ అబౌట్ ఇట్ సో దట్ యు ఆర్ ప్రిపేర్డ్ అనేది మెయిన్ గోల్. సో జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అసలు దీంట్లో ఏముందనేది మనం చూద్దాం. ఇప్పుడు హెడ్డింగ్ ఇట్ సెల్ఫ్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఇన్ కేస్ ఆఫ్ క్రైసిస్ ఆఫ్ వార్ అన్నారు కదా, అంటే వార్ వచ్చిన టైంలో మనం ఏమేం చేసుకోవచ్చు అనేది. బేసిక్ గ్రాసరీస్ అంటూ ఉండాలి మన దగ్గర, అట్లీస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ వస్తే గవర్నమెంట్ హెల్ప్ వచ్చి లోపు మనకంటూ ఒక 1-2 వీక్స్కి ఎసెన్షియల్ గ్రాసరీస్ అండ్ క్యాండిల్స్, బ్యాటరీస్, లైట్స్ ఇలాంటివి ఉంచుకోవాలి. ఎస్పెషల్లీ చెప్పారు కదా ఇది కోల్డ్ కంట్రీ, సో దాన్ని మైండ్లో ఉంచుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. అండ్ వాటర్, గ్రాసరీస్ అని ఇలాంటివి అన్నీ ఉంచుకోవడం చాలా మ్యాండేటరీ, చాలా ఇంపార్టెంట్, దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక వార్నింగ్ సిగ్నల్స్ వస్తే ఏం వార్నింగ్ సిగ్నల్స్ ఏంటి, దాని అర్థం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్స్ కట్ అయిపోతే, మనకి టీవీ ఛానల్స్ ఏమీ లేవు, ఇంటర్నెట్ లేదు, పవర్ లేదు అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి టాపిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. షెల్టర్ ఎలా తీసుకోవాలి, అండ్ ఫ్యామిలీలో మనం ఈ డిస్కషన్ అంటూ జరపాలి, అంటే అట్లీస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ కిడ్స్ కానీ మాట్లాడుకొని మనకి ఎమర్జెన్సీ ప్లాన్ అంటూ ఉందా, ఏం చేయాలి అనేది ముందే ప్రిపేర్ అయి ఉండడం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, అసలు ఒకసారి అన్న డిస్కస్ చేసుకోవడం. దీన్ని మొత్తం అయితే నేను ఇప్పుడు చదివి ఎక్స్ప్లెయిన్ చేయట్లే, బట్ లైక్ ఏ సెట్ నేను ఆల్రెడీ ఇందాక ముందే చెప్పాను కదా, ఈ బుక్ని అందరికీ వచ్చే ఉంటుంది స్వీడిష్ వెర్షన్, అండ్ ఇంగ్లీష్ వెర్షన్ గురించి నేను ఇద్దరు ఇప్పుడు కుదిరితే ఎలా చేయాలో చూపిస్తా, ఆర్ ఐ విల్ యాడ్ డిస్క్రిప్షన్ ఇన్ ద లింక్. దగ్గర ఉంచుకోండి, ఒకసారి చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఒక కంట్రీ వాళ్ళ సిటిజన్స్ని ప్రిపేర్ చేస్తుంది, ఆర్ కంట్రీలో ఉండే వాళ్ళందరినీ ప్రిపేర్ చేస్తుందంటే వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే మనకు అదొక ధైర్యం, ఒకవేళ ఏదన్నా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ప్లాన్ ఉంది ఇలా చేయొచ్చు అని. చాలా మాట్లాడేసుకున్నాం ఇప్పటికే, ఇంకా బోర్ కొట్టించకుండా వీడియోలో, అంటే ఇది ఏది భయపడడానికి కాదు, బట్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ కదా. మంచిగా ఒకసారి మాట్లాడుకుని అన్ని డిస్కస్ చేసుకుని ఒకసారి ప్రిపేర్ అవ్వండి. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బాయ్.